మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇర్మియా 29వ అధ్యాయము 12వ వచనము. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచువత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మన మనవి ఆలకించువాడై ఉన్నాడు. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో అతి ముఖ్యమైనది. అందరూ ప్రార్థిస్తారు, కానీ కొందరు పొందుకుంటారు. ఎందుకని ప్రియులారా? ఎందుకంటే ప్రార్థన చేసి అలసిపోయి విసిగిపోయి ఇక ప్రార్థన నెరవేరలేదు అని వదిలేస్తాం. ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు, గమనించండి. అలసిపోతూ నేస్తమా, ప్రార్థనలో విసిగిపోతూ నేస్తమా. ఆయన ఆలస్యం చేస్తాడేమో, కానీ అలక్ష్యం మాత్రం చేయడు. గమనించండి ప్రియులారా, మన ప్రార్థన దానియేలు చేసినటువంటి ఎడతెగని ప్రార్థన మనము కలిగి ఉందుముగాక. మన ప్రార్థనలో విసుకక ప్రార్థన చేదుముగాక. ప్రియులారా, గమనించండి, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఆలోచించి నేస్తమా. సైకిల్ నడపరాని నీ కుమారుడికి బైక్ కొనిస్తావా? నీ కుమారుడంటే నీకు అమితమైన ప్రేమ, మరెందుకు బైక్ కొనడానికి ఆలోచిస్తావు? ఎందుకంటే తనకు బైక్ నడపాల్సిన వయస్సు ఇంకా రాలేదు. మీకు తెలుసు నీ కుమారునికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో. నీకే నీ కుమారుని గురించి అంతా తెలిసినప్పుడు నీ సృష్టికర్తకు నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలియదా? తగిన కాలమందు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. నీకెప్పుడు ఏమి ఇవ్వాలో నీకంటే ముందుగా ఆయనకు తెలుసు. కావున నేస్తమా, ప్రార్థించు, విసుకకు ప్రార్థించు, ప్రార్థించినది పొందే వరకు ప్రార్థించు. సిలువ పైన దొంగకు చేసిన వాగ్దానం ఆ రోజు నెరవేర్చబడింది. అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి 20 సంవత్సరాలు పట్టింది. కాబేలుకు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి 40 సంవత్సరాలు పట్టింది. అందుకే ప్రార్థించు నేస్తమా. నీ ప్రార్థన ధూపం వలె ఆయన సన్నిధానానికి చేరి దీవెనలు, ఆశీర్వాదపు జల్లులుగా మీ పైన, మీ కుటుంబం పైన, మీరు ప్రార్థించే ప్రతి ప్రార్థన పైన కుమ్మరించబడునుగాక. ఆమేన్. నీ ప్రతిరోజుని ప్రార్థనతో ప్రారంభించు. నీ ప్రతిరోజుని ప్రార్థనతో ముగించు. నీ ప్రతి సమస్యను ప్రార్థనతో జయించు. ప్రతి సమస్యకు ఉత్తమమైన ఔషధం ప్రార్థన. ప్రార్థించక నష్టపోయేవారు అనేకులు ఉన్నారు, కానీ ప్రార్థించి నష్టపోయేవారు ఎవరు లేరు. విన్నటువంటి ప్రతి బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.